ఇఫ్ ఐ మే ఆస్క్ యూ, జనరల్‌గా డిఫరెంట్ కోర్సెస్ వచ్చేసాయి కదా! ఇప్పుడు కంప్యూటర్ సైన్స్ ఇంజినీరింగ్‌లోని ఏఐఎంఎల్ అనేటువంటిది స్ట్రీమ్‌లైన్ చేసేసారు. డేటా సైన్స్ స్ట్రీమ్‌లైన్ చేసేసారు. ఏఐ అండ్ డేటా సైన్స్ స్ట్రీమ్‌లైన్ చేసేసారు. ఐఓటీ స్ట్రీమ్‌లైన్ చేసేసారు. క్లౌడ్ కంప్యూటింగ్ స్ట్రీమ్‌లైన్ చేసేసారు. మళ్ళీ వాళ్ళ చాయిస్ ఎక్కడుంది? దే హావ్ టు స్టడీ ఓన్లీ ఆన్ దట్ పర్టిక్యులర్ థింగ్ కదా! లేకపోతే ఆ చదువుతూ రిలేటెడ్ ఐఓటీ చదువుతూ ఏఐ, డేటా సైన్స్ మీద కాన్సంట్రేట్ పెంచుకోవాలనేటువంటిదా మీరు చెప్పేది? వాట్ ఈస్ ఇట్ ఆల్ అబౌట్? ఐఎమ్ ఫ్రమ్ డేటా సైన్స్ బ్యాక్‌గ్రౌండ్. ఓకే. డేటా అనేది ప్రతి స్ట్రీమ్‌లో ఉంటది. ఏఎంఎల్, ఐఓటీలో ఉంటది. ఏఐ అనేది కూడా ప్రతి స్ట్రీమ్‌లో ఉంటది. కానీ ఐఓటీ మోస్ట్‌లీ ఉండదు. సో, నా డేటా సైన్స్ బట్ ఐ నో హౌ టు మేనేజ్ థింగ్స్. ఇప్పుడు నేను డేటా సైన్స్ ఉంటే ఏ జాబ్‌కైనా ఎళ్ళిపోవచ్చు ఎట్ ద ఫైనల్ ఇయర్. బట్ ఐ షుడ్ నో వేర్ షుడ్ ఐ వర్క్ ఆన్. ఇప్పుడు ఒక క్లారిటీ లేని పర్సన్‌కి గో విత్ ద ఫ్లో అంటే వి డోంట్ నో వేర్ హి ఎండ్స్. బట్ ఇఫ్ ఐ హావ్ క్లారిటీ టు బికమ్ అన్ డేటా అనలిస్ట్, ఐల్ బి ఫోకసింగ్ ఆన్ ఓన్లీ డేటా అనలిస్ట్. అండ్ ఏఐ యూజ్ చేసుకుంటూ కూడా అవ్వచ్చు. ఏఐ ఇంజినీర్స్ కూడా అవ్వచ్చు. చాలామంది ఉన్నారు. డేటా సైన్స్ నుంచి ఏఐ ఇంజినీర్స్ అయ్యారు. ఏఐ నుంచి డేటా సైన్స్‌కొచ్చారు. కానీ ఐఓటీకి ఎళ్తే ఐఓటీ ఈస్ ద టఫెస్ట్ సబ్జెక్ట్ ఐ ఫీల్ లైక్. ఐఓటీకి ఎళ్తే ఐఓటీ డైరెక్షన్‌లోనే ఎళ్ళాలి. ఐ ఫీల్ లైక్ అంతే. ఇంకా దానికి ఇఫ్ హి ఈస్ వెరీ గుడ్ ఎట్ విజన్, చాలా ఇంట్రెస్ట్ ఉంది ఏదైనా చెయ్యాలి అని, అడ్మిషన్‌కి ముందే హి షుడ్ డిసైడ్ వేర్ షుడ్ ఐ గో. డేటా సైన్స్ ఇంట్రెస్ట్ ఉంటే డేటా సైన్స్‌లోనే ఎళ్ళిపోవాలి సార్. మళ్ళా ఏఎంఎల్‌కొచ్చి డేటా సైన్స్ చేసుకుంటే హీ మే బీ హెక్టిక్ ఫర్ థాట్. కానీ మోస్ట్‌లీ అన్ని సబ్జెక్ట్స్ ఒకటే ఉంటాయి అందరికి. డేటా సైన్స్‌లో, ఏఐలో గూడా ఒకటే సబ్జెక్ట్ చెప్తారు. సిమిలర్ సబ్జెక్ట్స్. ఉంటే కొంచెం డిఫరెన్స్ ఉంటదేమో అంతే. అండ్ ప్రాజెక్ట్స్ డిపెండ్స్.